హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్యశాను వ్లాగ్స్. మాకైతే ఇంట్లో అందరికీ జలుబులు ఫుల్లుగా ఉన్నాయి. ఏదైనా ఘాటుగా తిందామనేసి అయితే అనుకున్నాము. అసలైతే చికెన్ పకోడీ చేసుకుందాం అనుకున్నాము, లేదా చికెన్ ఫ్రై అన్నా చేసుకుందాం అనుకున్నాము. ఇంకా అంతలోగా మా చిన్న చెల్లి అయితే అంది కదా, చికెన్ బిర్యానీ చేసుకుందాం అనేసి అయితే అంది. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు సరే చికెన్ బిర్యానీ అనేసి అయితే అనుకున్నారు. ఇంకా ఊరుకుంటామా, ఇంకా చికెన్ బిర్యానీ కోసం అయితే మేమైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాము. ముందుగా అయితే చికెన్ బిర్యానీలోకి పుదీనా, పచ్చిమిర్చి అయితే పేస్ట్ అయితే పట్టుకుంటాను. సో, ఇప్పుడు గూడా నేను అలాగే చేస్తున్నాను. ఇంకా తర్వాత చికెన్ అయితే కడిగి ఒక గిన్నెలో అయితే ఇలా వేస్తాను. ఓకే అని చెప్పు, అది చూసి చెప్పు. ఓకే, ఇట్లా వేలుతోటి ఇట్లా అనాలి. ఆగలేరా తమ దగ్గర చాలు ఆగా, ఇదొద్దు ఇదొద్దు ఇద్దు. పిండాలనా పిండేసి ఇంకా వేసిన చికెన్లో అయితే నేను కొంచెం గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, కారప్పొడి, ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్టు, ఇంకా నిమ్మకాయలు, పెరుగు, కొంచెం ఫుడ్ కలర్ వేసి అయితే ముక్కలకు పట్టేటట్టు మసాలాని బాగా కలుపుతూ ఉంటాను. ఇంకా పక్కన చానుగడైతే చూసారు కదా, అసలు ఏ పని చెయ్యనివ్వకుండా అన్నీ ఇలా ప్రతి దాంట్లో నేను చేస్తా అని అక్కడున్న మా అందరికైతే విసిగిస్తుంది. ఇంకా బిర్యానీ మీద ఇంట్రెస్ట్ పోయేటట్టయితే చానుగడైతే చాలా బాగా చికాకు చేస్తున్నాడు. ఇంకా వాడి చికాకుని మేము ఎంజాయ్ చేస్తూ అయితే మొత్తం మీదైతే బిర్యానీ మసాలా అయితే ఇలా కలుపుతూ అయితే ఉన్నాము. ఇంకా పక్క నుండి మా అమ్మ నిమ్మకాయలు కూడా పిండుతూ ఉంది. నేనైతే అందులో ఉప్పు, కారం అవన్నీ వేశాక ఒకసారి కలిసిందా లేదా అని అయితే నేనైతే లైట్‌గా అయితే ఇలా టేస్ట్ చేస్తాను. సో, ఇక్కడ ఏమైందనంటే ఎవరిని చేయమన్నా కూడా ఎవ్వరు ముందుకు రాలేదు. ఇంకా పక్కనే ఉన్న మా చానగాడు నోట్లో పెట్టడానికెళ్తే వాడు పట్టేయడానికి పోయిండు పీస్‌ని. కానీ ఇంకా వద్దనేసి నేను దూరం పెట్టేశాను. ఇంకా తర్వాత ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఎందుకంటే బాగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసి అందులో వేయడం కోసం చికెన్‌లో. ఇంకా ఏం చేస్తున్నాం, వేపుతూ ఉన్నాము. ఆనియన్స్ అయితే ఎలా ఫ్రై అవుతున్నాయో మా చానగడి టార్చర్‌కి మేము కూడా అలాగే ఫ్రై అవుతున్నాము. చూసారు కదా, మొత్తం మీద అయితే ఆనియన్స్ ఈ కలర్ అయితే అయ్యేంత వరకైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ముందుగా అయితే నేను కొన్ని తీసి పక్కకు పెట్టేసి ఇంకా కొన్ని ఆనియన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేపితే త్వరగా వేగవు, టైం పడుతుంది. అందుకోసమే కొన్ని ఇలా వేంపుకుంటే త్వరగా, సింపుల్‌గా, ఈజీగా అయిపోతాయి. అందుకే ఇంకా మేము అయితే ఆ పని చేసేసాము. ఇంకా మా చానగాడైతే కింద నిల్చొని నన్నెత్తుకోండి, నేను చూస్తాను, నేను వేపుతానని ఒక్కటే టార్చర్ చేస్తుంది వాడి నస. ఇప్పుడు చూడు మా బిర్యానీలో వేసే ఆనియన్, ఉల్లిపాయ. ఓకే డన్ డన్ ఓకే. నేను బిర్యానీ మసాలా మొత్తం కలిపాకైతే ఉప్పు, కారం కలిసిందా లేదా అని ప్రతిసారి నేను టేస్ట్ చేస్తాను. అలాగే ఇప్పుడు కూడా టేస్ట్ చేశాను. కానీ ఏదో మిస్ అయిందనేసి అయితే నేను ఆలోచిస్తూ ఉన్నాను. అదేంటో నాకు గుర్తుకు రాలేదు. చాలా టైం తర్వాత నాకు గుర్తుకొచ్చింది. అందులో అల్లం వేయడం నేను మర్చిపోయాను. మళ్ళీ గుర్తుకొచ్చేసాక లాస్ట్‌కు నేను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను కలుపుతున్నాను. ఎందుకు మర్చిపోయానంటే దానికి కారణం మా చానుగాడు పెట్టే నసకి ఇంకా అది మర్చిపోవాల్సొచ్చింది. ఇంకా తర్వాత అయితే నేను మొత్తం అదంతా నానినాక, ఆ మసాలా ఫ్లేవర్ చికెన్ అంతా నానాక నేను ఇలా వేడి నూనె ఆనియన్స్ అయితే ఇలా కలిపేస్తాను. ఇంకా కొన్ని తీసినవి అయితే పైన రైస్ పైన వేస్తాను. వేడి నూనె అలా పొయ్యడం వల్ల ఒక 5% చికెన్ ఉడికినట్టు మనకు అనిపిస్తుంది. ఇంకా పైన మనం దమ్మేసామనుకో ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. అందుకోసమే నేను ఎప్పుడైనా కూడా వేడి నూనె అలా పోస్తాను. ఇంకా మళ్ళీ ఏంటి ఆయిల్ పోసి ఆనియన్స్ వేశారనేసి అనుకుంటున్నారా?
మా చాను వాళ్ళ మమ్మీకైతే బిర్యానీ ఉన్నా కూడా పక్కన చికెన్ కర్రీ ఉండాలి. అందుకోసం అనేసి ఇంకా మా చాను వాళ్ళ మమ్మీ కోసం అయితే మా చెల్లె కోసం మళ్ళీ నేను కొంచెం చికెన్ అయితే వండుతున్నాను. అదే ఇది. దానికోసమే నేను మళ్ళీ ఆనియన్స్ వేసి, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అలా వేసుకొని ఇంకా చికెన్ కడుక్కొని మా అమ్మ వచ్చేంత వరకైతే నేనైతే ఇలా అటు ఇటుగా కలుపుతూ ఉన్నాను. ఇంకా తర్వాత చికెన్ కూడా వేసి ఇంకా బాగా అయితే కలుపుకొని కొంచెం మగ్గడానికైతే ఇంకా మూత పెట్టుకోవాలి. ఇది ఓన్లీ మా చాను వాళ్ళ మమ్మీ కోసమే స్పెషల్‌గా చేస్తున్నాను. ఎందుకంటే మేము ఉట్టి బిర్యానీయే తింటాము. దాంట్లో ఉన్న మసాలా వరకే మేము తినేస్తాం కలుపుకొని. ఇంకా లేదంటే పెరుగుది పచ్చడిలాగా చేసుకొని తింటాము. ఇంకా మా చెల్లెకైతే ఖచ్చితంగా చికెన్ కావాలి. అందులో గ్రేవీ కోసం అయితే కొబ్బరి, టమాటా అయితే నేను మిక్సీ పట్టుకొనైతే ఇలా నూనెలో వేస్తాను. ఇంకా దానిపైన కొంచెం కారప్పొడి వేసి మొత్తం నూనెలో అయితే నేను ఉడికిస్తాను. తర్వాత కొన్ని వాటర్ పోసుకొనైతే నేను కలుపుకుంటాను. ఇంకా ఇదైతే స్పెషల్‌గా మా చెల్లె కోసం అని చెప్తున్నాను కదా! ఇంకా ఆమె కోసమే మేము చేస్తున్నాము. ఇంకా రైస్ ఉడికిచ్చే ముందైతే అందులో నేను ఒక 2 పావుల నూనె పోసుకొని, ఇంకొక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని, ఇంకా దాంట్లోకి బగారం ఆకు, మసాలాలు అన్నీ వేసుకొనైతే నేను పొయ్యి మీద పెట్టేస్తాను. ఎందుకనంటే అవన్నీ వేస్తేనే రైస్‌కి పడుతుంది కాబట్టి. ఇంకా అది పొయ్యి మీద పెట్టేసైతే ఇంకా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కాబట్టి అందులో కొంచెం మసాలా పొడి వేసుకొని, ఇంకా పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇది పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే ఉడకడం పట్టింది కాబట్టి ఇంకా దాన్ని కొంచెం అటు ఇటుగా కలుపుతూ ఉన్నాను. కలపకపోతే ఏమవుతుందంటే ఒకటే దగ్గర ఉడికిపోతుంది. ఒక దగ్గర పలుకుగా ఉంటుంది. అందుకే దాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇంకా రైస్ అయితే 70% అయితే ఉడికింది. కాబట్టి ఇలా జల్లిగంటతో అయితే తీసి ముక్కలపై అయితే అన్నాన్ని ఇలా సమానంగా పేర్చుకోవాలి. ఎందుకంటే అటు ఇటు కదలకుండా మంచిగా పేర్చుకున్నామనుకో ఇంకా ముక్కలు కూడా మంచిగా ఉడుకుతుంది. అందుకోసం నేను ఎప్పుడైనా కూడా ఇలా అటు ఇటు సమానంగా చేస్తూ ఉంటాను. మా అమ్మ తీసి రైస్ వేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఇలా సమానంగా చేస్తూ ఉంటాను. ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు కూడా నేను ఇలా పైన పెట్టుకుంటాను. మీరు కూడా అలానే పెట్టుకోండి. చాలా బాగుంటుంది. చూడ్డానికైనా బాగుంటుంది. టేస్ట్ వేరే వస్తుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కూడా ఇలా కొన్ని వేస్తాను. ఇంకా కొంచెం నెయ్యి వేస్తాను. అలాగే కొంచెం పుదీనా కూడా పైన వేస్తాను. ఇంకా పైన కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తాను. ఇవన్నీ నేను ఫటాఫట్ ఎలా చేస్తున్నానంటే కింద చానగాడు ఎత్తుకోమని చికాకు చేస్తుంది కాబట్టి టకాటకా చేసేస్తున్నాను. నన్ను ఎత్తుకోండి నేనే వేస్తాను అవన్నీ మీరెందుకు వేస్తున్నారు అనేసి అయితే వాడు పెట్టే గోల మామూలుగా లేదు. అందుకే వాడు అడుగుతున్నా కూడా మేము పట్టించుకోకుండానైతే ఇంకా చేసేస్తున్నాము. ఇంకా మొత్తం మీద అయితే బిర్యానీ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇంకా నేనైతే అన్నీ వేసుకొనైతే ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకొని మూత పెడతాను. ఎందుకనంటే గాలి పోకుండా ఉంటుంది. మూత పెట్టి దాని మీద బరువు పెడతాను. బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్ అని క్లిక్ చేయండి. మా ఛానల్‌ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.